ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు పృథ్వీ, బెయిల్ మీద రావడం అంటే తప్పు చేయనట్టు కాదు. ట్రైన్ టికెట్ తీసుకున్నప్పుడు ఆర్ఏసీ లాగే. బావా, ఆ పున్నమి మీద ఏ కోపమూ లేదు. కాకపోతే ఈరోజు జరిగిన దానికి అమ్మమ్మ బాగా హర్ట్ అయింది. అదే మా బాధ, కోపం. దయచేసి నేను చెప్పేది వినండి. నేనే తప్పు చేయలేదు. అనుకోకుండా ఆ నేరంలో ఇరుక్కుపోయాను. చాలే అబ్బో, నువ్వు నీ కాకమ్మ కథలు. చెయ్యాల్సినవన్నీ చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికాక నేనే తప్పు చేయలేదు అని మొసలు కన్నీరు కార్చడం, ఇదే కదా? అత్తయ్య, అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో పున్నమి వైష్ణవికి తప్ప ఇంకెవరికీ తెలీదు. అక్కడే ఉండి అంతా చూసినట్టు గుడ్డిగా నిందలు వేయకండి. బావా, పున్నమి నీ కళ్ళకి గంతలు కడుతుంది కానీ మాకు మాత్రం అంతా స్పష్టంగానే కనిపిస్తుంది. మాకే కాదు, మీడియా, పోలీసులు, కాలేజ్ వాళ్ళు అందరూ చూశారు. సాక్ష్యం చెప్పారు కాబట్టే అరెస్టు చేసి తీసుకెళ్లారు. శృతి, మాట్లాడింది చాలు. ఇంతకు మించి సమస్యను వివరించడం, అందరికీ అర్థమయ్యేట్టు చెప్పడం శుద్ధ దండగా. మెడ పట్టుకుని దాన్ని బయటికి గంటే. సరే అమ్మమ్మ, నువ్వు చెప్పాక తప్పుతుందా? ఇప్పుడే దాన్ని మెడ పట్టుకు బయటికి గెంటేస్తాను. పదవే బయటికి. ఆగు శృతి. మర్యాదగా మా వదిలి పైన వేసిన చేతి. వైషు, నువ్వు ఆపుతుంది శృతిని కాదు, మీ నానమ్మని, మీ నానమ్మ మాటని. తప్పు చేస్తే ఖండించే తత్వం నాకు మా నాన్నమ్మ నుంచే వచ్చింది. అందుకే ఆపుతున్నాను. నువ్వు ఖండించడం లేదు, మతి తప్పి సమర్థిస్తున్నావు. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచితే ఊళ్ళో ప్రతి ఒక్కరూ భానుమతి మనవడి పెళ్ళాం దొంగ దొంగ అని ఊరంతా చెప్పుకుంటారు. ఇలాంటి దాన్ని కోడలుగా ఇంట్లోకి ఎలా అనుమతించారని ఊరంతా చేరి నా వెనక నవ్వుకుంటారు. ఆ పరువు నష్టం, ప్రతిష్టాభంగం నాకొద్దు. అమ్మమ్మగారు, నేను పరువు పోయేంత పని చేయలేదండి. టీవీలో చెప్తున్నది, నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది అంతా ఒక కుట్ర ప్రకారమే జరిగింది. నేను గూడెం నుంచి వచ్చాను, అడవిలో పెరిగాను. కానీ నీతిగా, న్యాయంగా బ్రతకడం మాత్రమే నేర్చుకున్నాను. ఊపిరి ఉన్నంతకాలం అలాగే బ్రతుకుతాను. నోటి మాటలే తప్ప ఈ నేరంలో నేనే తప్పు చేయలేదన్న ఆధారాలు లేవు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే నేరం చేయలేదండి. దయచేసి నన్ను నమ్మండి. నమ్మడమా? నిన్ను నమ్మడమంటే నిప్పుల గుండం మీద దుప్పటి కప్పుకొని పడుకోవడమే. సరే, ఇదే నాకు అగ్ని పరీక్ష అనుకుంటాను. నాకు 2 రోజుల సమయం ఇవ్వండి. బెయిల్ గడువు ముగిసేలోపు నేనే తప్పు చేయలేదు అని నిరూపించుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.